UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఈమంది రామారావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయో వరద బాధితుల దగ్గర ఏదైతే ఆయన వచ్చి ఏం చేశారంటే, ఫస్ట్ ఆయన ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కరకట్ట మీద ఉంది కదా, ఆ ఇల్లుని కాపాడడానికి బొడిమేర వంతెనది దాన్ని ఎత్తేసారు. దానివల్ల విజయవాడ ప్రజలు మొత్తం నాశనం అయ్యారు. ఐ మీన్ వరద బాధితులు అయ్యారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కరకట్ట మీద ఇల్లు కాపాడడానికి చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇది నిజమే అంటారా? ఆయనకి అసలు సిగ్గు శరం ఏదైనా కొంచెం ఉన్నట్టయితే ఇలా మాట్లాడండి. అసలు యాక్చువల్గా ఇదే ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు హయాంలోనే తిత్లీ తుఫాన్ వచ్చింది విజయనగరం ప్రాంతంలో. తిత్లీ తుఫాన్ వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేకుండా జనం మధ్యకి వెళ్ళిపోయి ఆ తుఫాను పూర్తిగా రూపం వాసిపోయినంత వరకు కూడా కష్టపడ్డాడు, పార్టీలకు అతీతంగా. అలాగే హుద్హుద్ తుఫాన్లో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు మన జగన్మోహన్ రెడ్డి నా అన్నయ్యలు, నా చెల్లెమ్మలు, నా ఆవులు అంటాడు కదా, ఒక్కసారైనా చూడడానికి వెళ్ళావా? చంద్రబాబు నాయుడు 15 రోజులు విశాఖపట్నంలో ఉండిపోయి లిటరల్గా విశాఖపట్నం కాలిపోయింది. ఒక చెట్టు కూడా కనబడలేదు. కాలి బూడిదైపోతున్న సమయంలో అందరికీ ఇంటింటికి కూడా భత్యాలు ఇప్పించి, తర్వాత రేషన్ ఇప్పించి, తాత్కాలికంగా ఖర్చులు డబ్బులు ఇప్పించి, అంటే ఏమిటి, ఈ హుదూద్ తుఫాను ఇంత ప్రాణాంతకంగా ఉన్నప్పటికి కూడా ఎవరికి కూడా ఏ బాధ లేకుండా చేశాడు. ఇందులో నువ్వేమి చేస్తావని, ఒకవేళ నువ్వే కానీ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని రాణిస్తావా? అరే చూడడానికే వెళ్ళలేదు కదా. ఇటువంటి దాంట్లో మాకు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందండి, వద్దు చంద్రబాబు, వద్దు పవన్ కళ్యాణ్ అనేవాడు కదా. నువ్వు వస్తే ఆపు చేయలేదు, నువ్వు ఎక్కడ తిరిగినా ఆపు చేయలేదు, నీ సిబ్బందిని తీసుకొని ఫోటోలు తీయించుకున్నా ఆపు చేయలేదు, నీ కార్యకర్తలు వచ్చేసి అవసరమైతే వేసేయండి అని చెప్పినా చేయలేదు. ఇంత జరిగింది. ఇదంతా కేవలం మన చంద్రబాబు నాయుడు గారి తాలూకు పగ తీర్చుకోవడం కోసం మాత్రమే ఇలా జరిగిందని చెప్పేసి అంటే అది ఎంతవరకు సాధ్యం? ఈ కాలువని పట్టుకొని నది అంటాడు. ఈ కాలువ నీరుకి, బుడిపేటలో ఉన్న నీరుకి అక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు ఇంటికి ఏ సంబంధం లేదు. ఇలాగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఇన్ని అబద్ధాలు ఆడేసి పోని చివరికి ఏవైనా ₹1 విదిలించావా అంటే నయా పైస ఇచ్చాడా? ₹1 కోటి ఇచ్చారని అంటున్నారు కదా. ఇస్తారు అంటున్నారు. మీకు ఇచ్చేవాడు ఎప్పుడు రేపు ఆలోచించి ఇస్తానని చెప్పడు. ఇచ్చేవాడు ఇద్దాం అనుకుంటాడు, ఇస్తాడు. మరి అలాగైతే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత అయిపోయింది వాళ్ళ తాలూకు ప్రాపర్టీ ఎంత అన్నప్పుడు ఆయన ఇచ్చిందంతా 10 కోట్లు ఇచ్చాడు. అంటే మెగా ఫ్యామిలీ వాళ్ళ తరఫున 10 కోట్లు ఇచ్చాడు. జన సైనికులు, జనసేన అంటే ఫేవర్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్కరోజు జీతం ఈ వరద బాధితులకేసి ఎంత అయింది తెలిసిన 14 కోట్లు అయ్యింది. అలాగే మిగతా విషయాలు మనకు అనవసరం. ఇప్పుడు తాజాగా 100 కోట్లు ఇస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్. తాజాగా నిధులు వరదల్లాగా వచ్చేసాయి. మరి ఏ బాపతో తెలియదు కానీ 100 కోట్లు ఇస్తా అని వచ్చింది. మనం చెప్పుకోకూడదు. ఆయన చేతిలో ఆయన స్వయంగా ఆయన కష్టార్జితం, ఆయన కష్టపడి ఆయన ప్రజల్ని చైతన్యపరిచి ఆయనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 25 crores వరద బాధితుడికి. 25 crores అంటే 1000 కాదు, 25 crores అంటే ఎంత అనుకుంటున్నావు? మన తాలూకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ ఇరిగేషన్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఇరిగేషన్ కమిటీ దీన్ని ఎగ్జామ్ చేసి, అంటే ఇది కెలామిటీ కదా, నేషనల్ కెలామిటీ కింద పరిగణించి ఈ జాతీయ విపత్తుకి వాళ్ళు ఎంత రికమెండ్ చేస్తారో అంత ఇస్తే వాళ్ళు రికమెండ్ చేసింది 20,000 కోట్లే తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళు రికమెండ్ చేయరు. అందువలన దాంతో పోటీపడి నిధులను సమీకరించారంటే వాళ్ళు చాలా అంటే పూర్తిగా నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు. తర్వాత ఇక్కడ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, ఇదేదో చంద్రబాబు నాయుడు తాలూకు కుట్ర.
ఇదేదో చంద్రబాబు నాయుడుకి ఏం ప్రజలు బ్రతికి బాగుపడడం ఇష్టం లేదు, ఆయన ఏదో మా మీద తోసేద్దామని ఆలోచించి ఈ కుట్ర పన్నాడు. చంద్రబాబు నాయుడు తన ఇంటిని రక్షించుకోవడం ఇలా కోసం ఇది మన బుడమేరు ఇది ఉంది. అయితే దాన్ని ఇలాగా ఆ వాళ్ళ కూలగొట్టేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పారు. మరి రెడ్ అలర్ట్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. రెడ్ అలర్ట్ ఏదైతే వరద వస్తుందని మీకు ముందే తెలుసు కదా, తెలిసినప్పటికీ కూడా అక్కడ ఉన్న రెడ్ అలర్ట్ ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ముందే రెడ్ అలర్ట్ జారీ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు మొత్తం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలా దానికి కూడా ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి తాలూకు చేతగానితనం. అర్థమైందా మీకేంటంటే 2021 ఆ సమయంలో ఆయన బుడమేరు దగ్గరేమో ఒక వాల్ కట్టించాడు. వాల్ కట్టిస్తే ఆ వాల్ ఎలా కట్టించాలి? ఒక 9 లేయర్స్ 10 లేయర్స్ ఉన్నట్టయితే అడ్డంగాన నీరు చొరబడదు. ఈ కాంట్రాక్టులు వీళ్ళు డబ్బులు కక్కుర్తిపడి ఓన్లీ 6 లేయర్స్ వేశారు. దాంతో ఆ తరలి వస్తున్న వరదకి ఇది ఆపలేకపోయింది. ఆ పని చేసిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? తర్వాత ఏమో అక్కడికి వెళ్ళడం కూడా ఏంటంటే కుట్రతో వెళ్ళాడన్నమాట. అవసరమైతే వీళ్ళు లేపేయడం కోసమే వెళ్ళాడు. మంది మార్బలాన్ని తీసుకెళ్లారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? ఎన్ని వందల మంది ఉన్నారు అన్ని వందల మందిని కూడా జైల్లో వేసేవాడు. అలా వేయలేదే ఎందుకు వచ్చింది? మనం ప్రజల దగ్గర చెడ్డైపోవడం అనే ఉద్దేశంతో దూరదృష్టితో ఆపేశాడు. తర్వాత వీళ్ళు సంబంధిత పోలీస్ శాఖ వారు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టయితే ఇద్దరు ముగ్గురు మాకు తెలియదంటే మాకు తెలియదని ఊరుకున్నారు. 3rd డిగ్రీ ప్రయోగించేసరికి లేదండి ఇదంతా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు చెప్తే మేము చేసామండి, దీని మూలగారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అని చెప్పాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి పురమాయించాడు? తన ఆంతరంగికులకి పురమాయించాడు అన్నమాట. ఏదైనా కాంట్రాక్టులు కానీ డబ్బులు వచ్చేటువంటి వీలుంటే బయట వాళ్ళకి పురమాయించారు, ఏదైనా అతిపెద్ద సీక్రెట్ని. అందులో ఒకటి ఏం చేశారంటే, ఇది సజ్జల రామకృష్ణ గారు కాదండి, అసలు మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. సో ఈరోజు తెల్లంగా తెలిసింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి కక్ష కొద్దీ అంటే మిగతా వాళ్ళు ఉండకూడదు, చంద్రబాబు నాయుడు బ్రతకూడదు, పవన్ కళ్యాణ్ బ్రతకూడదు, వాళ్ళు మొండిగా బతికేస్తున్నారు. కానీ ఆయన చేసిన కుట్రలు కుతంత్రాలు మాత్రం హద్దు పద్దు లేకుండా ఉన్నాయన్నమాట. దీనికి కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకు కుట్ర తెలుస్తుంది, ముందు తెలుస్తుంది. డెఫినెట్గా ఆయన ఇంకోసారి తలదించుకునే అవసరం, లేకపోతే రాజ్యద్రోహం అనే కేసు మళ్ళీ ఇంకోసారి ఎదుర్కోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా వస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.